కాబట్టి మొట్టమొదటి అంశము మనం ధ్యానించుకున్నది ప్రభు చేసిన వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుడు. రెండవ వాగ్దానం ఏంటి అంటే పవిత్రాత్మ రాకడ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల మీదికి మాత్రమే కాదు 120 మంది శిష్యుల మీదకి దిగి వస్తూ ఉన్నాడు. ఇది రెండవ అంశము. పెంతకోస్తు పండుగ, పవిత్రాత్మ రాకడ, కథోలిక శ్రీ సభ ఏర్పడిన రోజు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కానీ కొన్ని అధ్యాయాలు దాటిపోయిన తర్వాత మనకి అక్కడ ఆంతియోకియాలో మొట్టమొదటిగా క్రైస్తవులు అని పిలువబడి ఉంది పేరు. అవునా? ఎస్. కానీ పుట్టింది మాత్రం ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో అంటే అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా అపోస్తులతో పాటు శిష్యులందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారందరికి దిగి వస్తూ ఉన్నాడు మేడగదిలో. ఆ వాక్యాలు చదువుదాం చూడండి. రెండవ అంశంలో పవిత్రాత్మ రాకడ పెంతకోస్తు పండుగ రోజున. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. పెంతకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమిగూడి ఉండిరి. ఒక్క చోట ఉన్నారు వారందరూ, వర్గాలుగా చీలిపోలేదండి, ఒకే చోట ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతా నిండెను. చూడండి, ధ్వని అనగా ఇక్కడ వేరే వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాము భూకంపము అని. ఎక్కడుంది అది? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం చూడండి. వారు ఇలా ప్రార్థింపగా వారు ఉన్న ఆ స్థలము కంపించెను అంటే భూకంపం వచ్చెను. అప్పుడు వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని వాక్యము గురించి మాట్లాడసాగిరి. అపోస్తలుడు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ భూకంపము లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ధ్వని, గాలి, పరిశుద్ధాత్మ రాకడ అంతా ప్రభావితం చూపిస్తుంది ఆ యొక్క ప్రదేశంలో. కాబట్టి 3వ వచనం చూడండి, ఎంత గొప్ప పరిశుద్ధాత్మ అభిషేకము వీరందరికీ కూడా. అప్పుడు అగ్ని జ్వాలలు నారుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ 4వ వచనము, సరే 3వ వచనం మనం ధ్యానిస్తాండి. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల రూపంలో వస్తూ ఉన్నాడు. ఇంత ముందుకు మీరు మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ ఛానల్, నా యూట్యూబ్ ఛానల్కి వెళ్తే పరిశుద్ధాత్మ పలుకులు పెంతకోస్తు పండగ రాకడ కోసం సిద్ధపడ్డప్పుడు ఒక 10 వీడియోలు ఉన్నాయండి. ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు కనబడుతుంది. అక్కడ ఈ వాక్య ధ్యానాంశం కూడా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక పర్సన్, ఒక వ్యక్తి, ఒక శక్తి. అయితే ఆ వ్యక్తి ఎలా వస్తున్నాడంట వీరందరి మీదకి అంటే ఇదిగో అగ్ని నాలుకల రూపంలో. పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్న ఒక చిహ్నం ఏంటంటే అగ్ని. నీరు పరిశుద్ధాత్మ రూపమే ఒక సింబల్ అండి, చిహ్నం. ఆయిల్, అనాయింటింగ్, అభిషేకానికి గుర్తుగా ఉంది, అది పరిశుద్ధాత్మ దేవుడే. నీరు మనం ఇంట్లో చల్లుకుంటూ ఉంటాం, అది పరిశుద్ధాత్మ దేవుడే. పావుర రూపం పరిశుద్ధాత్మ దేవుడే. అదేవిధంగా హస్తం, దేవుని హస్తం అనగా పరిశుద్ధాత్మ దేవుడే. అగ్ని స్తంభం అనగా పరిశుద్ధాత్మ దేవుడే. ఇదిగో మేఘ స్తంభం అనగా పరిశుద్ధాత్మ దేవుడే. ఇలా కొన్ని సింబల్స్ ఉన్నాయి అని ముందుగా మనం ధ్యానించుకున్నాం. అయితే అది పక్కకు పెడితే 4వ వచనం దగ్గరికి రండి. వారందరూ పవిత్రాత్మతో నింపబడి, వారందరూ అంటే దే వర్ ఆల్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. 120 మంది నింపబడ్డారు పరిశుద్ధాత్మతో. అందుకే యేసుప్రభు వారి కోసం చచ్చిపోవడానికైనా, వారి ప్రాణాన్ని పరిత్యజించడానికైనా వారు రెడీగా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా గొడవలు పెట్టుకొని దూరంగా వెళ్ళలేదండి. అని ఒకే కథోలిక సభలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాక్ శక్తి అంటే ఏంటండి? అప్పటి వరకు అపోస్తులందరికీ మాట్లాడడానికి భయం. రూమ్ నుండి డోర్ తెరిచి బయటికి వచ్చి వాక్యం చెప్పడానికి భయం. ఎక్కడ మమ్మల్ని చంపేస్తారో ఏమో, యేసుప్రభుని చంపేస్తారు యూదులు అని భయాందోళనతో డోర్ వేసుకొని భయపడుతూ ఉన్నారు. కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి రాగానే డోర్లు తెరవబడ్డాయి. ప్రసంగిస్తూ ఉన్నారు. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతున్నారు. వారికి ఇచ్చిన వాక్ శక్తి ఎంత గొప్పదంటే ఆ వాక్ శక్తి పేరు పరిశుద్ధాత్మ శక్తి. ఎలా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే అన్య భాషలలో వాళ్ళు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉన్నారు. వారిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడుతున్నారు అంటే అన్య భాషలలో మాట్లాడసాగెను. చాలా మంది ఇక్కడ వాక్యం అపార్థం చేసుకుంటున్నారు. చాలా మంది అండి. అన్య భాషలు అంటే ఏంటి? అర్థం కాని భాష అని అర్థమా? కాదు కదా, అలా కాదు. అన్య భాషలు అంటే గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ అంటున్నారు కొంతమంది. లేదు, తప్పది.
గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ అంటే పరిశుద్ధాత్మ వరాలలో ఒక వరం అది. అంటే గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు కొంతమంది ఆ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటారు. వేరే వాళ్ళకి తెలుగు వచ్చిన వాళ్ళకి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి, హిందీ వచ్చిన వాళ్ళకి, ఏ లాంగ్వేజ్ వచ్చిన వారికి కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపించినప్పుడు టంగ్స్, నాలుకలలో మాట్లాడే భాష అర్థం కాదు వేరే వ్యక్తికి. అంతెందుకు, మాట్లాడే వ్యక్తికి కూడా అది అర్థం కాదు. అది దేవదూత లాంగ్వేజ్. ఆ దేవదూత లాంగ్వేజ్ ఇక్కడ అన్య భాష సేమ్ కాదండి. ఇక్కడ అన్య భాష ఏంటో నేర్చుకుందాం ఈరోజు రండి. అదేంటంటే 5వ వచనం చూడండి. ఇప్పుడు అన్య భాషలలో మాట్లాడసాగి, అవునా? ఆ అన్య భాషలకి తాత్పర్యం దేవుడు చెప్తూ ఉన్నాడు. భూలోకంలోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవ భక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండరి. చూడండి, భూలోకం అంటే ప్రపంచమంతటా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారందరూ దైవ భక్తులందరూ, యూదులందరూ వచ్చి యెరూషలేములో నివసిస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చి నివసిస్తున్న సమయంలో ఎప్పుడైతే శిష్యులు ప్రార్థన చేస్తూ ఉన్నారో అక్కడ ఒక శబ్దం వచ్చింది కదా. ఎస్, వారందరూ ఇప్పుడు ఎటు చూస్తున్నారంటే 6వ వచనం చూడండి. ఆ శబ్దము విని జన సమూహము, అక్కడికి వచ్చిన జన సమూహం అనగా ఎంతో పలు భాషలు, పలు రాష్ట్రాలు, పలు దేశాల నుండి వచ్చిన వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క భాష ఉంది. అందరికి ఒకే భాష లేదు. యూదులకి ఒక లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మటుకు మాట్లాడుకుంటే అరామిక్, హిబ్రూ, గ్రీక్, అదేవిధంగా కొన్ని భాషలు ఉన్నాయండి. పార్థియా, మాదియా, ఎలాము, మెసొపొటేమియా, యూదయ, కఫదోయా, ఫొంతుస్, అసియా, వాసులు, వీళ్ళందరికీ ఒక్కొక్క భాష అనేది ఉంది. ఆ భాషలు అపోస్తులైన వీరు ఎలా మాట్లాడతారు? మాట్లాడలేరు. వారికి యేసుప్రభువుతో ఉన్నప్పుడు అరామిక్ భాష ఒకటే వచ్చు. లేదు, కొత్త నిబంధన కాబట్టి అనుకుందాం గ్రీక్ ఒకటి వచ్చు. పాత నిబంధన నుంచి యూదులు ఉన్నారు కాబట్టి ఒకవేళ వస్తే హిబ్రూ లాంగ్వేజ్ వస్తుంది. ఈ 3 తప్ప ఇంకా వేరేది రాదు వాళ్ళకి. అంతెందుకండి, అపోస్తులందరూ, మన పేతురు గారు, వీరందరికీ చదివే రాదని బైబిల్ చెప్తుంది. మరి వాళ్ళందరికీ ఇంగ్లీష్ వచ్చి ఆ సమయంలో రాదు. మరి వీరందరికీ ఎలా అర్థమవుతుంది భాష అంటే? చూడండి, ఇక్కడ చూద్దాం. ఆ శబ్దము విని జన సమూహము అక్కడికి వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు, చూడండి ఇది చాలా వండర్ఫుల్ అండి, ప్రతి వ్యక్తియు, ఆ విశ్వాసులు తమ సొంత భాషలలో మాట్లాడుట విని కలవరపడెను. 7వ వచనం. వారు విస్మయమొంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలయులు కారా, ఇదేమి వీరు మాట్లాడున్నది మనమందరము మన సొంత భాషలో వినుచున్నామేమి? చూడండి ఈ వాక్యం చూడండి. వీరు మాట్లాడేదంతా మనమేంటి మన భాషలో, సొంత భాషలో వింటున్నాము. ఇప్పుడు మీరు ఆపోజిట్గా ఉన్నారు. మీరు మాట్లాడేది ఇంగ్లీష్ అనుకుందాం, నాకు ఇంగ్లీష్ రాదనుకుందాం, కానీ నాకు అర్థమవుతుంది. మీరు మాట్లాడేది అరామిక్ అనుకుందాం, నాకు అరామిక్ రాదు, బట్ నాకు అర్థమవుతుంది. చూడండి, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పేతురు, అక్కడున్న అపోస్తులు ఏదైతే ప్రసంగిస్తున్నారో వారు మాట్లాడేది ఒక్క భాష మాత్రమే, కానీ అక్కడికి వచ్చిన వారందరూ ఒకేసారి వింటూ ఉన్నారు. పేతురు మాట్లాడుతున్న సమయంలో ఆ ఒక్క భాష వారికి పలు భాషలుగా వినబడుతుందంటే దీన్ని అన్య భాషలు అంటారు. గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ కాదండి. గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ అంటే దేవదూతల లాంగ్వేజ్. అది వేరు. అది ఎవరికీ అర్థం కాదు ప్రపంచంలో. అరామిక్ వచ్చిన వ్యక్తి నీ దగ్గరికి వచ్చి అరామిక్లో మాట్లాడితే అర్థమవుతుందండి. అన్య భాషలు అంటే పలు భాషలు అని అర్థం, కానీ దేవదూతల భాష అని అర్థం కాదు. దేవదూతల భాష వచ్చేసరికి అమ్మో దేవదూతల భాషలో మాట్లాడుతున్నారు వీళ్ళు, ఎంత గొప్ప అద్భుతమైన పరిశుద్ధులు అనుకోకండి. దేవుడికి కావాల్సింది దేవదూతల లాంగ్వేజ్ కాదు, ప్రవచన వరం కాదు, హీలింగ్ పవర్ కాదు. దేవుడికి కావాల్సింది ప్రేమ. ప్రేమ అంటే పరిశుద్ధాత్మ ఫలములో గొప్పగా ఒక్కటి దాగుంది, అది ప్రేమ. మనం చూసాం కదా గళితీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 22వ వచనంలో మొట్టమొదటిది పరిశుద్ధాత్మ ఫలం ప్రేమ. ఈ ప్రేమ ఉంటే దాని తర్వాత మనం చూసాము 9 ఫలాలు అని. ఆనందము, సంతోషము, శాంతి, మంచితనము, సాత్వికీయం, ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. ఒక్క ప్రేమ ఉంటే చాలు. ఆ ప్రేమ లేకపోతేనే బాధ. అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ అంటే, తమ సొంత భాషలో మాట్లాడుచు విని వారందరూ కలవరపడ్డారు. ఇప్పుడు దేవదూతల లాంగ్వేజ్లో ఎవరైనా మాట్లాడితే మనం ఎందుకు కలవరపడతాం? వాళ్ళతో పాటు కూర్చొని ప్రవచనాలు చెప్తాం. మనం కూడా ఎందుకు భయపడాలి? కానీ ఇది అంతకన్నా మించిన అద్భుతమైన, అసాధారణమైన గొప్ప శక్తి అక్కడ పనిచేస్తూ ఉంది. ఇది అసంభవం, ఇది అసాధ్యం. ఒక్క వ్యక్తి మాట్లాడితే 100 లాంగ్వేజ్లలో వాళ్ళకి ట్రాన్స్లేట్ అవ్వడం, వారికి ఇదిగో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది వాక్యము. కాబట్టి మరి దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి ఆలోచిద్దామా?
అన్య భాషలు అనగా అర్థం ఏంటంటే, కథోలిక శ్రీ సభ ఈనాడు మా చర్చ్లో తెలుగులో వాక్యం అందిస్తూ ఉన్నారు, ఇంగ్లీష్లో వాక్యం అందిస్తున్నారు. అవునా? ఎస్. ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా దివ్య బలి పూజ ఒకటే అర్థం, ఒకటే సంఘం, ఒకటే పరిచర్య, ఒకే విధానం. దివ్యమైన బలి పూజన ఆరాధన, వర్షిప్ ఆఫ్ లార్డ్. వీఆర్ అడోరింగ్ అవర్ గాడ్, వీఆర్ వర్షిప్ అవర్ గాడ్. వర్షిప్ ఆరాధన అంటే అర్థం ఏంటంటే నిజమైన ఆరాధన, క్రీస్తు ఆరాధన, క్రైస్ట్ మాస్. క్రిస్ట్ మాస్ అని మనం చూసామా? ఎస్. మాస్ అనగా ఆరాధన. ఆ మాస్ లో ఏం జరుగుతుందంటే యేసుప్రభువు వారు తన యొక్క దివ్యమైన శరీర రక్తాలను మనకి పంచిస్తూ ఉన్నాడు ప్రతి దివ్యమైన బలిపీఠము దగ్గర. అందుకే గురువు ఎలాంటి భాష మాట్లాడుతున్నాడు అంటే తెలుగు మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మీరు తీసుకోండి, ఇక్కడ యెరూషలేము తీసుకున్న విధంగా పేతురు ప్లేస్ లో యాజకుని తీసుకోండి, ప్రధాన యాజకుని. అక్కడి నుంచి యేసుప్రభువు యొక్క దివ్యమైన శరీర రక్తాన్ని అందిస్తూ ఉన్నారు. వారు ప్రసంగిస్తుంది ఇంగ్లీష్లో కావచ్చు, తెలుగులో కావచ్చు, మరాఠీ కావచ్చు, కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా సిక్కు సంబంధించిన భాష కావచ్చు. నాకు తెలిసి చాలా భాషలు ఉన్నాయి. ఆ భాషలన్నీ గురువుకి రావు, కానీ పూజ విధానం మాత్రం ఒక్కటే. ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీరు ఎక్కడికి తిరగండి చూడండి. అందుకే ప్రతి ప్రదేశంలోనూ ఎక్కడా కూడా దివ్యమైన బలి పూజ ఆగదు. ఇది కేవలం సండే రోజు ఆరాధన, సాటర్డే రోజు ఆరాధన, నీకెప్పుడు మూడొస్తే అప్పుడు ఆరాధన. తప్పండి, అది తప్పుగా మాట్లాడుతున్నాను నాకు తెలుసు, అది తప్పు. అది ఆరాధన అవ్వబడదు, ఆరాధన అవ్వబడదు. అది ఆరాధన అంటే క్రైస్ట్ ఉండాలి అక్కడ, జీసస్ ఉండాలి అక్కడ, కథోలిక శ్రీ సభ ఉండాలి అక్కడ, దివ్యమైన బలిపీఠం ఉండాలి అక్కడ, అక్కడ దివ్యమైన గొర్రెపిల్ల విందు జరగాలి. అదే క్రిస్టమాస్, క్రీస్తు ఆరాధన. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఎన్ని భాషలు మాట్లాడినా నువ్వు ఏ కథోలిక శ్రీ సభలోకి వెళ్ళి ఆ యొక్క చర్చ్లోకి వెళ్తే అదే దివ్య బలి పూజ, ప్యాటర్న్ మారదు. ఇది ఒకే భాష. అన్య భాషలే గురువులు మాట్లాడేది, కానీ మనకు ఒకే భాషలాగా అర్థమవుతుంది. మనం తీసుకునేది మాత్రం ఒకే దేవుణ్ణి. మన ప్రాటెస్టెంట్ సహోదరి మనలాగా వెళ్ళి ఆరాధన చేసి తప్పట్లు కొట్టి వచ్చేస్తే అది ఆరాధన అవ్వబడదు. అది ఇంట్లో కూడా నేను చేసుకోవచ్చు. అర్థమవుతుందా అండి? దేవుడికి 2 నిలయాలున్నాయి. ఒకటి మన దేహము, దేవుడి యొక్క నిలయము. అదేవిధంగా దేవుడి దేవాలయం. ఎక్కడుంటాడు దేవుడి దేవాలయంలో? దివ్య మందసములో ఉంటాడు. ఆ దివ్య మందసానికే గొప్ప వాల్యూని ఇవ్వనప్పుడు మరి ప్రాటెస్టెంట్ సహోదరి మనం ఎందుకు మనం సపోర్ట్ చేయాలి? వారిని మనం దూషించట్లేము, కానీ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వాక్యాన్ని. అన్య భాషలు వచ్చినంత మాత్రాన, గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ ఉన్నంత మాత్రాన, ప్రవచన వరం ఉన్నంత మాత్రాన నువ్వు పెద్ద దైవభక్తుడు అయిపోవు, దైవభక్తురాలు అయిపోవు. దేవుడు చెప్పిన చిత్తం నువ్వు చేస్తేనే అది దేవుడికి అంగీకార యోగ్యం. ప్రియమైన బిడ్డ, దేవుడు ఆనందిస్తాడు. అందుకే ఏమన్నానండి యేసుప్రభువు వారు యోహాను సువార్తను మనం చూసాము 21-22 మన 20వ అధ్యాయము 19వ అధ్యాయంలో, ఇదిగో నేను చెప్పినవన్నీ మీరు ఆచరించుడు, దాన్ని బట్టి మీరు నా శిష్యులని ఈ ప్రపంచం తెలుసుకుంటుంది అని. అపోస్తలత్వంలో ఒకరు తక్కువయ్యారని పేతురు లేసి అడిగి మరి అపోస్తలత్వంలో చీట్లు వేసుకొని మరి 12 మంది అయిన తర్వాతే పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తూ ఉన్నాడు. ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రసంగించలేదు, ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడలేదు, లేదంటే నాకు ఇష్టం వచ్చినట్టుగా నా అంతలో నేను కానీ అపోస్తలత్వాన్ని తీసుకుంటానని వాళ్ళు అనలేదండి. కానీ దాని తర్వాత ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. అదేంటంటే అపోస్తల కార్యములు 6వ అధ్యాయం మనం చూస్తామండి. 7 సహాయకులు అని. ఈ 7 సహాయకులను కూడా మరి పేతురు అదేవిధంగా అపోస్తలు ఎందుకు ఎన్నుకున్నారంట? వారికి ప్రార్థన చేయడానికి సమయం సరిపోవట్లేదు, సువార్తను వ్యాప్తి చెందించడానికి సమయం సరిపోవట్లేదు. అందుకే 7 సహాయకులను ఎన్నుకున్నారు. కథోలిక శ్రీ సభ ప్రపంచవ్యాప్తంగా 7 సహాయకులు అంటే ఎవరు అంటే డీకన్ బ్రదర్స్. వారే బ్రదర్స్, చర్చిలో పనిచేస్తున్న వారు. అందుకే యాజకుల తర్వాత ఎవరైనా ఏదైనా వర్క్ చేయాలి అంటే అక్కడ డీకన్ బ్రదర్సే ఉంటారు. ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళి దివ్య బలిపీఠం దగ్గరికి వెళ్ళడం కుదరదమ్మా. ఎందుకంటే మొన్నటి రోజున నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సాటర్డే రోజున, శనివారం రోజున నేను మా చర్చ్కి వెళ్ళాను. అవర్ లేడీ ఆఫ్ పర్పెచువల్ ఇక్కడ సికింద్రాబాద్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే సడన్ గా ఫాదర్కి పనిబడి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. మేమందరం దివ్య బలి పూజ కానీ వెళ్ళాము పొద్దున 6:30కి. ఫాదర్ వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు నేను ఒకవేళ బైబుల్ రీడింగ్ చదువుతున్నాను అనుకోండి, నేను కాకపోతే ఇంకో 100 మంది వచ్చి బైబుల్ రీడింగ్ చదవచ్చు.
ఆ ప్లేస్లో నిలబడి. కానీ దివ్య బలిపీఠం ముందు నిలబడి ప్రసంగం చేసి దివ్యమైన క్రీస్తుని బలిదానం ఇచ్చి ఆ దివ్య సప్రసాదాన్ని ఇచ్చే అర్హత కేవలం యాజకుడికి మాత్రమే ఉంది. కాబట్టి డీకన్ బ్రదర్ కూడా అది మ్యాక్సిమం చేయలేడు, కాబట్టి కంప్లీట్గా అది చేయలేడు కాబట్టి అక్కడ ఆ రోజు దివ్య బలి పూజ అవ్వలేదు, ఆగిపోయింది. ఇలా ఒకవేళ గురువులు లేకపోతే ప్రపంచవ్యాప్తంగా దివ్యబలి పూజ ఆగిపోతే, దివ్యమైన సప్రసాదం తీసుకోవడం ఆగిపోతే, నా ఇష్టం వచ్చినట్లుగా పెళ్లి చేసుకుని నేను దివ్య సప్రసాదాన్ని దేవుడి యొక్క దివ్యమైన బలి ఆరాధన నేను సమర్పిస్తా అంటే ఇట్స్ అన్వర్తి. నువ్వు వర్తి ఆఫ్ ద ల్యామ్, యోగ్యమైన గొర్రెపిల్ల విందుని అయోగ్యకరమైన గొర్రెపిల్ల విందుగా మారుస్తున్నావు పెళ్లి చేసుకోవడం ద్వారా, పాపపు క్రియలు చేయడం ద్వారా, దేవుడి యొక్క వాక్యానికి దేవుడి యొక్క ఆజ్ఞకి ధిక్కరించడం ద్వారా అని చెప్పొచ్చు. యాజకుడికి తప్ప ఇంకెవరికి కూడా రైట్ లేదు దివ్యమైన బలి పూజను అర్పించడానికి. అందుకే అపోస్తలత్వం కావాలి. పెంతెకోస్తు పండుగ రోజున 12 మంది అపోస్తలతో పాటు మరియ తన మధ్యస్థ ప్రార్థన చేస్తుంటే మిగతా ఉన్న శిష్యులందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అగ్ని నాలుకల వలె దిగొచ్చాడంటే వారు ఒకే సంఘముగా ఉండాలి అని దేవుడు చెప్పాడు. కాబట్టి 120 మంది 10 రూమ్లలోకి వెళ్ళి 10 మంది షెడ్యూల్ చేసుకొని వర్గాలుగా చీలిపోయి ప్రార్థన చేసుకోవచ్చు. చేయలేమా? చేయొచ్చు. ఎందుకు చేయలేదు అంటే పవిత్రాత్మ రాకడ అనగా, పరిశుద్ధాత్మ ప్రేరణ అనగా, ఇదిగో పెంతెకోస్తు పండుగ రోజున ఏం జరుగుతుందంటే కథోలిక శ్రీసభ పుట్టింది. పండుగ జరుపుకుంటున్నాం మనం అందరం. అందుకే 2వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం నుండి మన కన్నతలైన కథోలిక శ్రీసభ పవిత్రాత్మ రాకడని, పరిశుద్ధాత్మ పెంతెకోస్తు పండుగని కొనియాడుతూ ఉంది. ఆ 2-3వ శతాబ్దంలో ఏ యొక్క ప్రాటెస్టెంట్ సహోదరి మనులు లేరు. వాళ్ళు వచ్చింది ఎప్పుడు అంటే ఇదిగో రీసెంట్గా 500 సంవత్సరాల ముందే ప్రాటెస్టెంట్ బైబిల్ 66 పుస్తకాలు కనుక్కొనబడ్డాయి. 7 పుస్తకాలు రిమూవ్ చేశారు. కన్నతలైన కథోలిక శ్రీసభ బైబిల్ తీసుకొని మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రిమూవ్ చేసుకొని వర్గాలుగా చీలిపోతూ ఉన్నారు. ఈ సంఘంలో ఉంటావా? సారీ అండి, కథోలిక శ్రీసభ సంఘంలో ఉంటావా? కథోలికేతరులు అనబడుతున్న వర్గంలోకి వెళ్ళిపోయి దేవుడికి అయిష్టమైన బిడ్డలుగా జీవిస్తూ అవిధేయత చూపిస్తావా? నీకు కావాల్సింది అద్భుతాలైతే పరిగెట్టు వర్గాల వైపు. నీకు కావాల్సింది ఆహారం కడుపు నిండా తినడం కోసం అయితే పరిగెట్టు ఫ్లెక్సీలను చూసి. కానీ నీకు కావాల్సింది దివ్యమైన దేవుడి ఆహారం అయితే దివ్య బలి పూజ వైపు పరిగెట్టు. ప్రియమైన బిడ్డ, దేవుడు చెప్తున్నాడు ఈరోజు నీకు నాకును కూడా పెంతెకోస్తు పండుగ మనకు ఒక రివలేషన్, దర్శన భాగ్యం. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే తప్ప ఈ పరమ రహస్యాలు మనకు అర్థం కావు అని దేవుడు బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని మనం బాధ పెట్టకూడదు, నిరాశకి నిస్పృహకి లోన్ చేయకూడదు. దయచేసి అబద్ధపు బోధల వైపు వెళ్ళొద్దు, కడుపు కోసం వెళ్ళొద్దు, కడుపు నింపుకోవడం కోసం వెళ్ళొద్దు. దయచేసి చెప్తున్నాడు దేవుడు. అద్భుతాల కోసం మీరు పరిగెడుతున్నారు, ఆహారం కోసం మీరు పరిగెడుతున్నారు. మీ హృదయంలో ఉన్న వాంఛలు నాకు తెలియవా అని యేసుప్రభువు అనలేదా? నా కోసం రా, నేను లేక నువ్వేమీ చేయజాలవు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను ద్రాక్షావళిని, మీరు నా రెమ్మలు, నా తీగలు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఎవడు నా యందు ఉంటాడో, ఎవరి యందు నేనుంటానో వాడు అధికముగా ఫలిస్తాడు. ఫలించడం అంటే ఏంటి? పరిశుద్ధాత్మలో నువ్వు ఫలించిన కొద్దీ అన్ని విషయములు యందు వర్ధిల్లుతావు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మలో మొట్టమొదటిగా మనం ఫలించాలి. ఇలా ఫలిస్తే అనేకులకి ఆశ్రకరంగా ఆ దేవాది దేవుడు మనల్ని నిలబెడతాడు. ప్రియమైన బిడ్డ, అందుకే దయచేసి ఈ వాక్యం మనలో ఒకసారి మీరు ధ్యానించండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం మొత్తం ఒకసారి ధ్యానించండి. అన్య భాషలు అంటే గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ కాదు, ఫైర్, అగ్ని వచ్చింది. వారు మాట్లాడుతుంది అందరికీ వారి యొక్క భాషలలో అర్థమవుతుంది. అంతేగాని గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ అని ఇక్కడ లేదండి. అర్థం చేసుకోండి కరెక్ట్గా వాక్యం ప్లీజ్. ఎందుకంటే అపార్థం చేసుకుంటే అనేకులకి ఇలానే చెప్తూ ఉన్నాము. కథోలిక శ్రీసభను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము. ఎక్కడ మ్యూజిక్ ఉంటే, ఎక్కడ ప్లేయర్స్ ఉంటే, ఎక్కడ ఎగురుతూ గంతులేస్తూ డ్యాన్స్లు వేస్తూ ఉంటే అక్కడికి వెళ్తున్నాము. అది ఆరాధన అనుకుంటున్నాము. సైతాను అనవసరమైన వాటికి ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది, అవసరమైన వాటికి దూరంగా ఉంచుతుంది. ఇప్పుడు మీరు పబ్కి వెళ్తారా లేకపోతే చర్చికి వెళ్తారా అంటే ఏమంటారు? ఈ లోకరీత్యా పబ్లోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా డ్యాన్స్, ఆ రంగుల ప్రపంచంలోనే డ్యాన్స్ వేయాలనిపిస్తుంటుంది. చర్చికి రావాలంటే సైలెంట్గా దివ్య మనస్సు ముందు కూర్చోాలంటే ఎంత కష్టము. గంట కూర్చొని చూడు, 2 గంటలు కూర్చొని చూడు, కూర్చోలేవు. అదే థియేటర్కి వెళ్ళి మూవీ చూడమంటే 3 గంటలు ఈజీగా కూర్చుంటాం. అదండి అర్థము. కథోలిక శ్రీసభలో సత్యం ఉంది, వర్గాలలో అసత్యంలో నడిపిస్తున్నారు.
ఆ బిడ్డల వైపు మీరు వెళ్ళొద్దు. అసత్య ప్రవక్తలు, కపట బోధకులు అనేకులు వస్తారు. క్రీస్తు విరోధులు వస్తారు. వారిని మీరు నమ్మకండి. క్రీస్తు విరోధి అంటే ఏంటంటే అయోగ్యకరముగా క్రీస్తుని విశ్వసించకుండా ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. క్రీస్తు ఆరాధనను కూడా ఇదిగో అయోగ్యకరంగా మార్చేస్తున్నారు. ఈనాడు కపట ప్రవక్తలు, కపట బోధకులు వారి కడుపు నింపుకోవడానికి స్టేజ్ల మీద నిలబడే వారు ఎంతో మంది లేకపోలేరు. ప్రియమైన బిడ్డ, దయచేసి ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి. కథోలిక శ్రీ సభలో ఉన్నావా? ఉండు. కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభని గుండెల మీద తన్ని వెళ్ళిపోతే అసలు నీకు టీచింగ్సే అర్థం కావట్లేదు. బైబిల్ ఇప్పటి వరకు చదివావా? ఎన్నిసార్లు చదివావు? ఆదికాండం నుంచి దర్శన గ్రంథం వరకు ఏం అర్థమైంది? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడు? ఎవరు చెప్తుంటే వింటున్నావు, బట్ నువ్వెప్పుడు చదివావు? అందుకే కదా దేవుడు అంటూ ఉన్నాడు, నా వాక్యమును నిత్యమును మీరు పఠించాలి. ఎక్కడుంది? కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో 2-3 వర్షాలు మనం చూసినాం. దుష్టుల సలహాను పాటించకు, సాతాను మార్గం వైపు వెళ్ళకు, మంచి వారి దగ్గర ఉండు, అపహాసులు కూర్చున్న చోట నువ్వు కూర్చోకు. దేవుడి యొక్క భయం, దేవుడి వైపు చూస్తున్న బిడ్డల గురించి అంటే దైవ భక్తి కలిగిన బిడ్డలతో నువ్వు సహవాసం చేయి. ఎప్పుడైతే నువ్వు దేవుడి యొక్క వాక్యాన్ని దివారాత్రములు ఆనందంతో పఠిస్తూ పారాయణం చేయొచ్చు, నీవు వర్ధిల్లుతావు. ఎలా ఉంటుందంటే నీ జీవితం ఏటి ఒడిన నాటిన చెట్టు వలె పచ్చగా ఫలిస్తావు. ఇదిగో తగిన సమయమందు ఇదిగో ఆ వృక్షం ఫలించి పెద్దగా అయ్యి ఆ యొక్క ఫ్రూట్స్ ని, ఆ యొక్క పండ్లని కూడా ఇస్తూ ఉంటుంది. అనేకులకి ఆశ్రయం అవుతుంది ఆ చెట్టు. పక్షులు కూడా వచ్చి గూళ్ళు కట్టుకుంటాయి. ఎంత గొప్ప వాక్యం అండి. ఇలా మనము పరిశుద్ధాత్మలో ఫలించాలంటే పరిశుద్ధాత్మ రాకడా, పవిత్రాత్మ రాకడా, పెంతెకోస్తు రోజున నీకు ఏం అర్థమైందో ఒక్కసారి అర్థం చేసుకో. ప్రియమైన బిడ్డ, ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించు. కథోలిక శ్రీ సభలో ఉంటావా? వర్గంలోకి వెళ్ళిపోతావా? చాయిస్ ఇస్ యువర్స్.